మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వార ఫలాలు 17/12/2023 నుండి 23/12/2023 వరకు గల వార ఫలితాలను మనకి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము ఆయన వక్రగతిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి మీనంలో రాహువు, అలాగే కన్యలో కేతువు, శుక్రుడు వచ్చి తులలో సంచారం చేయడం, అలాగే కుజుడు వృశ్చిక రాశిలో ఆయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే రవి మరియు బుధులు ఇద్దరూ కూడా మనకి ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు కుంభరాశిలో సంచారం, చంద్రుడు ఈ వారం అంతా కూడా మకర రాశి నుండి మనకి అలాగే ఈ మేషరాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి వీళ్ళకి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. మేషరాశి వారికి కానీ చూసుకుంటే రవి వీళ్ళకి ఈ వార ప్రారంభం నుండి కూడా వీళ్ళకి నవమ స్థానంలో రవి సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే రవి నవమ స్థానంలో సంచారం చేయడం, ఇదే సమయంతో రవితో పాటు బుధుడు కూడా కలిసి ఉండడం, అయితే ఈ బుధుడు కాస్త వక్రగతిని పొంది ఉండడం, దానివల్ల కాస్త ఈ మామూలుగా చూసుకుంటే కానీ రవి బుధులు ఇద్దరు ఎక్కడైనా కలిసి ఉంటే మనకి బుధాత్యోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ బుధుడు మాత్రం నవమంలో సంచారం చేయడము, అలాగే ఈ రెండూ కూడా అక్కడ ఉండే స్థానాలు అనేవి వీళ్ళకి అంత పెద్దగా అనుకూలించవు అని చెప్పవచ్చు. కారణం వీళ్ళకి నవమ స్థానంలో ఈ యొక్క బుధుడి సంచారం వల్ల కాస్త ఇతరుల వల్ల మాటలు పడే అవకాశం, లేదా ఎంత పని చేసినా కూడా వీళ్ళకి వీళ్ళ యొక్క ఎదరవాళ్ళకి ఎంత సహాయం చేసినా కూడా వాళ్ళ యొక్క మెప్పుని వీళ్ళు పొందలేకపోవడం. అలాగే రవి నవమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఒక్కోసారి తెలియని ఈ వారంలో ఏదైనా కాస్త తెలియని ఎవరైనా గట్టిగా మాట్లాడినా, లేకపోతే ఏవైనా గొడవలైనా అధైర్యానికి లోనవ్వడం, కొద్దిగా ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, లేదా ఇతరులకి ఏదైనా మీరు ఒక పని ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని చాలా మీరు మొహమాటం లేకుండా ప్రతిదాన్ని కూడా కూలంకుషంగా వివరాలు తెలుసుకొని ఇతరులకు సహాయం చేయడం, ఇలాంటివి చేయండి. లేకపోతే కాస్త మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ చంద్రుడు కూడా వీళ్ళకి ఈ వారంలో వీళ్ళకి దశమం నుండి వీళ్ళకి సంచారం మొదలయ్యి వీళ్ళకి జన్మలోకి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే దశమంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ కాస్త వీళ్ళకి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మధ్య మధ్యలో వీళ్ళకి కాస్త మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా కాస్త కొంచెం అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. అయితే చిన్న చిన్న మధ్యలో ఆటంకాలు అనేవి ఏర్పడినట్టుగా కనబడుతూ ఉంటాయి, కానీ ధైర్యంతో ముందుకు అడుగు వేయడం వల్ల మీకు విజయం ప్రాప్తించడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ రాశిలో మేషరాశిలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏదైతే ఉద్యోగాలు అంటే ఇక్కడ వార ప్రారంభంలోనే మనకి చంద్రుడితో ప్రారంభమైంది కాబట్టి కాస్త ఎవరైతే ఉద్యోగాల కోసం వాళ్ళకి నచ్చిన ఉద్యోగాలు, లేకపోతే ట్రాన్స్ఫర్లో, లేకపోతే ఏదో రకంగా కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల యొక్క మన్ననలు అనేవి తప్పనిసరిగా పొందుతారు. అలాగే ఈ రాశిలో ఎవరైనా వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు కొంతవరకు సత్ఫలితాన్ని పొందుతారు. అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త మానసికంగా కొద్దిగా ప్రెషర్ అనేది ఉంటుంది, కానీ మొత్తానికి వాళ్ళు అనుకున్న పదవుల్ని పొందడానికి కొద్దిగా సమయం అనేది మాత్రం పడుతుంది. అలా అని చెప్పి ప్రయత్నాలు వదలవలసిన అవసరం అంటూ ఏమీ లేదు మేషరాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే ముఖ్యంగా వీళ్ళకి కాస్త ఖర్చులు అధికంగా ఉంటాయి. కాస్త ఖర్చులు అదుపులో పెట్టుకుంటే ఆర్థిక వ్యవస్థ అనేది మెరుగుపడడం అనేది జరుగుతుంది, లేకపోతే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. ఇంట్లో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయాల్లో మధ్య మధ్యలో జాగ్రత్త వహిస్తూ ఉండండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏవైతే పనులు చేపట్టాలనుకుంటున్నారో ఆ సాధన చేసే సమయంలో అప్పుడప్పుడు అలసట పొందినట్టుగా అనిపిస్తూ ఉంటారు, కానీ ఎప్పటికప్పుడు కాస్త యాక్టివేట్ చేసుకుంటూ ఉండండి. మీకు నచ్చిన ప్రాంతాల్లో లేకపోతే ఏదైనా ఒక పాట ఏదో ఒకటి విని
మనసుని మళ్ళీ ఉత్సాహపరుచుకోవడానికి ప్రయత్నించండి. మీకు అన్ని పనులు కూడా సవ్యంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఈ వారం మిశ్రమంగా కనబడుతున్నాయి. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా ముఖ్యంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకోవడం, మానసిక బలం కోసం నిత్యము కూడా మీరు ఈ లలితాదేవిని యొక్క లేదా లలిత సహస్రనామం పారాయణ చేసుకోవడం లేదా వినడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి కాస్త ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కూడా ఈ వారం కాస్త కనబడుతూ ఉన్నాయి. అలాగే వీళ్ళకి అష్టమ రవి యొక్క ప్రభావం అనేది కూడా వీళ్ళకి కొంచెం ఈ వార ప్రారంభంలోనే మనకి కనబడుతూ ఉంది. అలాగే ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న రవి వెళ్ళి వీళ్ళకి అష్టమ స్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే మీరు ఏదైనా అప్పులు ఇచ్చిన చోట కానీ లేదా అప్పులు తీసుకున్న చోట కానీ కాస్త రుణ పీడలు ఎక్కువగా ఉండడం అనేది కనబడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. ఎవరైనా నూతన ఉద్యోగాలు కానీ లేకపోతే ఎక్కడికైనా మారుతూ ఉన్నప్పుడు పై అధికారుల యొక్క కోపానికి కాస్త లోనవ్వడం గురి కావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. కాబట్టి ఇక ఏదైనా సమయానికి భోజనం చేయడం ఇలాంటివి తీసుకోండి. లేకపోతే అనవసరమైన ఈ రోడ్డు పక్కన ఉండే ఆహార పదార్థాలు అవి స్వీకరించడం ద్వారా అనారోగ్య సమస్యలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంచెం కాస్త శ్రద్ధ వహించండి. ఎందుకంటే కాస్త శ్రద్ధ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది, కాస్త దాని ద్వారా ఉత్తీర్ణత అనేది కూడా తగ్గుతుంది కాబట్టి కాస్త అలాంటి విషయాల్లో చేయండి. అలాగే ఎవరైనా ఏదైనా ఇంటర్వ్యూలకు కానీ వాటి కోసం వెళ్తున్నప్పుడు కొంచెం సమయస్ఫూర్తిని ఉపయోగించి సమాధానాలు చెప్పండి. అంతేగాని నిరుత్సాహానికి లోను అనేది అవ్వవద్దు. సంతాన విషయాల్లో ఆరోగ్య విషయాల్లో వాళ్ళలో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి వార ప్రారంభంలో కాస్త ఏదైతే ఈ యొక్క చంద్రుడు వీళ్ళకి నవమస్థానం నుంచి మొదలవుతున్నారో కాస్త కొంచెం అప్పుడప్పుడు ఏదైనా ఈ వారంలో ఎక్కడికైనా కొంచెం దూరంగా ఏదైనా ప్రయాణం చేయడం, అనారోగ్య సమస్యలు అలాగే ఉద్యోగాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి తోటి వారితో కానీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. వివాహం కాని స్త్రీ పురుషులకి సామాన్యంగా ఉంటాయి, కాస్త ఫలితాలు అనేవి ఆలస్యంగా వస్తాయి. అలాగే నిరుద్యోగులకి కాస్త జీవన భృతి ఏదైనా రావాలన్నా లేకపోతే ఉద్యోగం రావాలన్నా కూడా వీళ్ళకి అనుకున్న స్థాయిలో రాకపోయినా కూడా కాస్త అసంతృప్తి భావన అనేది తప్పనిసరిగా ఈ వృషభ రాశి వారికి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో కూడా కాస్త సామరస్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే మధ్య మధ్యలో కాస్త చిన్న చిన్న పోట్లాట్లు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఎక్కువ గొడవలకి తావు ఇవ్వకపోవడం అనేది మంచిది. అలాగే ఈ వృషభ రాశి వారికి ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశాలకు కాస్త సమయము పట్టే విధంగా ఉంటుంది కాబట్టి కాస్త ఓర్పు అనేది అవసరం. ఈ ఓర్పుని కావాలి అనుకుంటే అది దైవారాధనతోనే మనకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి కాస్త దైవారాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా వీళ్ళకి కాస్త కొన్ని ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా ఆదిత్య పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళకి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం లేదా కనకదార స్తోత్రం సంధ్యా సమయంలో చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మిథున రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి లాభస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కాస్త వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నా కూడా వీళ్ళకి గురువు యొక్క అనుగ్రహం వల్ల అనుకూలమైన ఫలితాలే వీళ్ళకి పొందుతూ ఉంటారు. అంటే కాస్త నష్టపోతామనో ఈ పని అవ్వదనో భావన అప్పుడప్పుడు అనిపించినా కూడా వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు ఎప్పుడూ కూడా వీళ్ళకి వెంటాడుతూనే ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళకి షష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల వీళ్ళకి రుణ బాధలు శత్రు విముక్తి నుండి బయటపడుతున్నా కూడా సప్తమ స్థానంలో ఎప్పుడైతే రవి వార ప్రారంభంలో ఎప్పుడైతే వీళ్ళకి ప్రవేశం అనేది జరిగిందో కాస్త శ్రమతో కూడుకున్న ప్రయాణాలు అలాగే సంతానానికి కానీ లేదా భార్య లేక భర్త ఆరోగ్య విషయాల్లో కావచ్చు వాటిల్లో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనబడుతూ ఉంటాయి. అలాగే కాస్త ఏదైనా ఒక పని మీద వెళ్దాం లేదా ఒక సినిమాకి వెళ్దాం లేదా ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకునేటప్పటికి ఇంట్లో ఏవైనా మీకు కొద్దిగా ప్రతికూల పరిస్థితులు లేకపోతే అనారోగ్య సమస్యలు ఏదో ఒక రకమైన ఇబ్బంది అడ్డంకి రావడం వల్ల కాస్త మీలో ఏదైతే ఉత్సాహం ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో కాస్త ఇంట్లో పరిస్థితులు ఈ వారంలో ఆ ఉత్సాహాన్ని కొద్దిగా తగ్గించే అవకాశం అనేది ఇక్కడ
కనపడడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా కానీ చూసుకుంటున్నప్పుడు కాస్త చదువులో మంచి ఉత్తీర్ణత, లేకపోతే ఈ వారంలో ఏవైతే పోటీ పరీక్షలు పెడుతున్నారో వాటిల్లో మంచి గుర్తింపు లభించడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఇక్కడ సప్తమ స్థానంలో బుధుడు కూడా సంచారం చేస్తున్నాడో కాస్త పై అధికారుల యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఒత్తిడి అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ శారీరకంగా ఇబ్బందులు పడ్డం, అంటే ఇక్కడ రాశాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఈ కాలంలో ఏవైతే వచ్చే అనారోగ్య సమస్యలు, అంటే జ్వరము, అధిక ఉష్ణోగ్రత, ఇలాంటివి కాస్త అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే స్నేహవర్గంలో కానీ బంధువర్గంలో ఉన్నారో మిత్రుల్ని కలుసుకుంటారు. అయితే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అనేవి కాస్త మీకు అందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళకి సినీ కళా రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాళ్ళకి అనుకూలంగా కూడా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నా కూడా కొన్ని ఖర్చులు అనేవి మాత్రం అప్పుడప్పుడు తప్పవు. కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా నారాయణ కవచ పారాయణ చేసుకోవడం, అలాగే గోవింద నామాలు నిత్యం చదువుకోవడము, దీనితో పాటుగా ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర కాస్త నీరు పోసి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ముఖ్యంగా తృతీయంలో కేతు యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు. అలాగే వీళ్ళకి ఈ బుధుడు కూడా ఈ యొక్క అంటే వ్యయాధిపతి, అలాగే వీళ్ళకి తృతీయాధిపతి అయిన బుధుడు వచ్చి వీళ్ళకి షష్టమ స్థానంలో సంచారం చేయడము, అలాగే ఎప్పుడైతే షష్టమ స్థానంలో బుధుడు సంచారం చేస్తున్నారో వీళ్ళకి మనోధైర్యము, ప్రతి పని అందు కూడా ఇది నేను సాధించగలను, దీన్ని ఎలా అయినా నేను ప్రయత్నిస్తాను అనే దాంతో ప్రతి పనిని ముందుకు వెళ్ళము, మీకు ఏదైతే రంగాల్లో ప్రావీణ్యత ఉందో ఆ రంగాలకు సంబంధించిన వాళ్ళతో మీరు సమావేశాలు అలాంటివి ఏర్పరచుకోవడం, అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు కూడా వాళ్ళకి కావలసిన కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించడం, ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందడం, ఉద్యోగస్తులైతే వాళ్ళకి ఏదైతే పదవులు ఉన్నాయో వాటిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం మాత్రం కొంత సంతాన విషయాల్లో వాటిల్లోనూ లేదా తీసుకునే నిర్ణయాల విషయాల్లో కాస్త అప్పుడప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉంటే మాత్రం సరిపోతూ ఉంటుంది. కాస్త అంటే మీ ఎదుగుదల ఏదైతే ఉందో ఆ ఎదుగుదల కాస్త బంధువులకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా అష్టమ శని యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి శారీరక పరంగా అంటే శరీరపరంగా ఏవైతే ఉన్నాయో రుగ్మతలు అవి దరి చేరకుండా కొన్ని ఆహార నియమాలు, యోగా, మెడిటేషను ఇలాంటివి కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు దరి చేరకుండా ఉండడానికి కొన్ని నియమాలు పాటించడం ద్వారా కొంత శారీరకంగా వచ్చే కొన్ని ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని దూరం పెట్టే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క రవి కూడా వీళ్ళకి షష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోందో గత కొంతకాలంగా ఏమైనా అప్పులు చేసి ఉన్నా, లేకపోతే కాస్త మీరంటే ఇదివరకు కిట్టన వాళ్ళు ఎవరైనా ఉన్నా అలాంటి శత్రువు యొక్క మూలన ఏదైతే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం అవ్వడం అనేది జరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా కాస్త పుంజుకోవడం, అంటే గతంతో పోలిస్తే కాస్త ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళడం, లేదా నిరుద్యోగులకి ఏమైనా ఉద్యోగాలు లభించడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు లభిస్తాయి. మీకు ఏదైతే వర్త్ ఉందో దానికి సంబంధించినంత ఆ స్థాయిలో మీకు ఉద్యోగాలు కావచ్చు, అవకాశాలు కావచ్చు రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు పై అధికారుల యొక్క మన్ననలు పొందడము, కాస్త మీ పని మీద మీకు కాన్ఫిడెన్స్ పెరగడము, ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ థింగ్స్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, కుటుంబ సభ్యుల విషయాల్లో కావచ్చు అనుకూలంగా ఉంటుంది. మీ మాటకి పై అధికారులు కావచ్చు, లేకపోతే మీ కింద స్థాయి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీను మీకు మీ విలువ పెరగడం అనేది జరుగుతుంది. అది కుటుంబంలో కావచ్చు, మీ పిల్లల విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే బంధువుల్లోనూ మిత్రుల్లోనూ కూడా
మీ మాటకి విలువ అనేది తప్పనిసరిగా ఈ వారం పెరగడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఈ అష్టమ శని యొక్క ప్రభావం అనేది కనబడుతోంది కాబట్టి కాస్త మధ్య మధ్యలో చిన్న చిన్న గాయాలు అవ్వడం, లేకపోతే ఏదైనా కాలడం, కోసుకోవడం ఇలాంటివి చిన్న చిన్నవి కనబడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో అంటే ముఖ్యంగా ఏదైనా వంట చేస్తున్నప్పుడు కానీ, లేదా తడి చేతులతో ఏదైనా ప్లగ్స్ వేస్తున్నప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా శివ పంచాక్షరి నామాన్ని అంటే మనకి ఓం నమ శివాయ ఉంటుంది కదా, ఆ నామాన్ని నిత్యం జపం చేసుకుంటూ ఉండడం, శివాలయ దర్శనము, లేదా మీకు దగ్గరలో ఏమైనా శివాలయాలు అంటే శైవక్షేత్రాలు ఉంటే వాటిని దర్శనం చేసుకోవడం. ముఖ్యంగా వీళ్ళు ప్రతిరోజు కూడా మీ సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపం పెట్టడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి ద్వితీయంలో కేతు యొక్క సంచారము, అలాగే తృతీయంలో శుక్రుడు యొక్క సంచారము, చతుర్థ కుజుడు అంటే అర్ధాష్టమ కుజుడు యొక్క ప్రభావం అనేది వీళ్ళకి ఇంకా కనబడుతూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కాస్త గృహంలో కావచ్చు, తల్లి ఆరోగ్య విషయాల్లో కావచ్చు, ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. అయితే శుక్రుడు తృతీయంలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళకి కొంతవరకు సంతోషకరమైన ఫలితాలు మాత్రం రావడం అనేది జరుగుతుంది. కాస్త మధ్య మధ్యలో అమ్మో మేము డౌన్ అయిపోతున్నామేమో అని అనుకున్నప్పుడు మాత్రం ఏదో ఒక అంటే సమయానికి ఏదో ఒక మనిషి రూపంలోనో లేకపోతే మనకి ఎవరో ఒకళ్ళ అవసరాలకు ఆదుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా ఆ యొక్క కార్యక్రమం అనేది నడిచిపోతూ ఉంటుంది. అలాగే వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం, లేదా ఇదివరకు మేము సంబంధం చూసుకున్నాము వాళ్ళు ఇంకా మాకు వ్యవహారం ముందుకు నడవలేదు, వాళ్ళు మాకేమీ చెప్పలేదు అనుకున్నప్పుడు ఈ వారం ఇంకా వాళ్ళకి ఒక క్లారిటీ అనేది మాత్రం రాదు. ఎవరైనా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలన్నా, లేదా భూములు ఇల్లు ఏమైనా కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా కాస్త మధ్య మధ్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశం, లేదా ఆలస్యంగా పనులు జరిగే అవకాశం అనేది ఇక్కడ వీళ్ళకి కనబడుతోంది. అలాగే సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ ముఖ్యంగా పంచమ స్థానంలో రవి యొక్క సంచారం ఈ వార ప్రారంభం నుండి వీళ్ళకి మొదలవబోతోంది. అయితే ఇక్కడ రవి పంచమ స్థానంలో ఉన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అంటే గురువు యొక్క వీక్షణ అనేది ఉంది కాబట్టి వీళ్ళకి సాధ్యమైనంత వరకు వీళ్ళకి పనుల్లో ఆలస్యం అవుతున్నా కూడా వీళ్ళకి గురువు యొక్క అనుగ్రహం వల్ల ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే నెమ్మదిగానైనా సరే పనులు పూర్తి అవ్వడం అనేది వీళ్ళకి ఇక్కడ జరుగుతుంది. అలాగే బుధుడు మరియు రవి యొక్క పంచమ స్థానంలో ఉండడం వల్ల కాస్త తినే ఆహారాల్లో పైత్యానికి సంబంధించిన ఆహారాలు కాకుండా కాస్త కొంచెం సాత్వికమైన ఆహారాలు తీసుకోవడం అనేది మంచిది. అలాగే కాస్త అకారణంగా చిన్న చిన్న వివాదాలు అలాంటివి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి. అలాగే పంచమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క రవి యొక్క సంచారం అనేది నడుస్తోందో కాస్త కాస్త బంధువుల వల్ల మిత్రుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, లేదా వాళ్ళ వల్ల ఖర్చులు, ముఖ్యంగా అంటే ఏదైనా పెళ్ళిళ్ళకో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు చేసుకుంటేనో ఏదో రకంగా మీకు బంధువుల వల్ల కాస్త ఖర్చులు అయ్యే అవకాశం అనేది ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. అలాగే మార్గం మధ్యలో వాటిలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాస్త చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడము, అలాగే అనారోగ్య విషయాల్లో అంటే ఆరోగ్య విషయాల్లో కొద్దిగా అప్పుడప్పుడు నిరాశ కనిపించడము, ఇలాంటివన్నీ కూడా మనోవిచారము కాస్త కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం ముఖ్యంగా మానసిక స్థైర్యం అనేది చాలా అవసరం. మానసిక స్థిరత్వము, ఒక నిర్ణయాల మీద ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాని మీద కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఎదురు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దేంట్లోనైనా సరే నిర్ణయాలు అనేవి సరిగ్గా తీసుకోకపోతే మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఇబ్బందులు పడే అవకాశం, తద్వారా మానసిక ఆందోళన అనేది ఉంటుంది. విద్యార్థులకు శ్రద్ధ చాలా అవసరము. శ్రద్ధ లేకపోతే ఉత్తీర్ణత అనేది తగ్గుతుంది. మీరైతే ఉన్నత విద్య, విదేశీ విద్య, దూర విద్య ఇలాంటివి ఏవైతే కోరుకుంటున్నారో వీటి అన్నింటికీ కూడా మీకు కాస్త ప్రయత్నం అనేది కొద్దిగా కాస్త ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఎవరైతే సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యంగానే ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగ్గంత మార్పు అంటూ ఏమీ ఉండదు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు వహిస్తే అప్పులు చేయకుండా ఉండవలసిన స్థితి మాత్రం ఏర్పడుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, మంగళవారాలు నియమాలు పాటించడం, అలాగే ఇక్కడ
సూర్యాష్టకం కానీ సూర్య ఆరాధన కానీ ఎక్కువగా చేస్తూ ఉండాలి. అందులో వీళ్ళకి గురువు యొక్క జన్మ వీక్షణ వల్ల కొంత ఉధృతి ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి, కానీ కొంతవరకు వీళ్ళ వ్యతిరేక ఫలితాలు వీళ్ళు కొంత అనుభవించాల్సి వస్తుంది ఈ వారంలో. వీళ్ళు ఈ ఇంతకుముందు ఏవైతే నియమాలు చెప్పుకున్నామో ఆ నియమాలు పాటించడం ద్వారా ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూల ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కన్యారాశి వారికి ఈ వార ప్రారంభంలోనే వీళ్ళకి సహజంగానే వీళ్ళకి జన్మలో కేతు యొక్క సంచారం నడుస్తోంది. అలాగే సప్తమంలో రాహు యొక్క సంచారం. కాస్త భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. అలాగే వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఈ యొక్క శుక్రుడి యొక్క ప్రభావము, అలాగే చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారము. ఈ చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కాస్త ప్రయాణాల్లో విఘ్నాలు ఏర్పడతాయి. అలాగే ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారో కొత్తవి, ఆ కార్యక్రమాల్లో విఘ్నాలు లేదా ఆలస్యం అవ్వడం ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది, అంటే అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు, కానీ కాస్త అప్పటికప్పుడు మాత్రం మానసిక చింతన మాత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే పంచమ స్థానంలో చంద్రుడి యొక్క దాంతోనే వీళ్ళకి వార ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇక్కడ చంద్రబలం వార ప్రారంభంలో కాస్త తగ్గడం అనేది జరుగుతోంది. కాబట్టి వార ప్రారంభంలో కూడా వీళ్ళకి కాస్త మనోవిచారము, అలాగే కాస్త శరీరంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి కాస్త వారం ప్రారంభమైన తర్వాత నుంచి మధ్య నుంచి కూడా వీళ్ళకి కాస్త ధనాభివృద్ధి పెరగడం, ఆదాయ మార్గాలు పెరగడం, అలాగే ఇతరులకి సహాయం చేయాలనే ఆలోచనలు రావడం, వీళ్ళకి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి వారాంతానికి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేది ఎప్పుడైతే జరుగుతోందో కాస్త ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి కాస్త వివాహం అయ్యే సూచనలు, లేదా వాటి కార్యక్రమాలకు సంబంధించి ముందుకు వెళ్ళడము, సమాజంలో కీర్తి గౌరవాలు పెరగడం, ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి వృత్తి ఉద్యోగాల్లో వాళ్ళు చేసే వాటిల్లో కూడా వాళ్ళపై అధికారుల యొక్క మన్ననలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ద్వితీయ స్థానం స్వక్షేత్రంలోనే శుక్రుడు ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానంలో కుటుంబ పరంగా సభ్యుల పరంగా సౌఖ్యాన్ని అనుభవించడం, లేదా కుటుంబ సభ్యుల యొక్క మన్ననలు పొందడం, లేదా మీ మాటకి విలువ పెరగడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటే ఆర్థిక వనరులు కూడా మెరుగుపడతాయి గతంతో కాస్త పోల్చుకున్నట్టయితే. అలాగే వీళ్ళకి షష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల వీళ్ళకి కాస్త ఆర్థిక వృద్ధి, అలాగే ఏవైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు తగ్గడం, ఇలాంటి శుభ ఫలితాలను వీళ్ళు ఈ వారం పొందడం అనేది జరుగుతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం, లేదా లక్ష్మీ గణపతికి గరికను సమర్పించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి జన్మలో కుజుని యొక్క సంచారము, అలాగే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారము, వ్యయస్థానంలో శుక్రుడి యొక్క సంచారము, అలాగే చతుర్థంలో చంద్రుడి యొక్క సంచారము, ఇవి కొంచెం వీళ్ళకి మధ్య మధ్యలో కొన్ని రవి మరియు కుజుడి యొక్క ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నా కూడా ఈ తులారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే గురువు యొక్క వీక్షణ ఎప్పుడైతే గురువు సప్తమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో వీళ్ళకి ప్రయత్నపూర్వకంగా ఏవైతే శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా వీళ్ళకి ప్రయాణాలు చేయడం, అలాగే భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఏమైనా అన్యోన్యత లోపం ఉన్నా, చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా అవి తొలగడము, అలాగే దేహ దారుఢ్యం పెరగడం, అంటే మానసిక బలము, శారీరక బలము, ఒక రకమైన వర్చస్సు, తేజస్సు, అంటే ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు మిమ్మల్ని కాదు అనలేకపోవడం, అలాంటి తేజస్సు ఏర్పడము, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అలాగే ప్రతి పనిలోనూ కూడా జయం సాధించడం, అంటే మిగతా గ్రహాల యొక్క గ్రహాల వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్నా, అంటే ఆర్థికపరమైన ఖర్చులు, శుక్రుడు వ్యయంలో ఉండడం వల్ల కాస్త ఆర్థికపరమైన ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఆ ఖర్చులు ఏర్పడినా కూడా వాటిని ఆధ్యాత్మికపరమైన ఖర్చులుగానో లేకపోతే ఏవైనా సేవా కార్యక్రమాలుగానో ఖర్చులుగానో మలుచుకోవడం వల్ల మీకు కొంత, అంటే అక్కడ ధనం ఖర్చు అయినా కూడా ఆ పుణ్యం అనేది ఖాతాలో పడడం అనేది జరుగుతుందనమాట. కాబట్టి కాస్త చిన్న చిన్న మధ్యలో ఎవరైతే వృత్తుల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. అవి సహజంగానే, దాని గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అంటూ ఏమీ ఉండదు. అలాగే ఈ తులారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే
ద్వితీయంలో కుజుని యొక్క స్థానం వల్ల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ పరంగా ఏవైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటిల్లో ఆటంకాలు ఏర్పడిన మనం అనుకున్నట్టుగా గురువు యొక్క అనుగ్రహం వల్ల అవన్నీ కూడా తొలగి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే తృతీయ స్థానంలో వీళ్ళకి రవి యొక్క సంచారం వల్ల ఇక్కడ కుజుడు ద్వితీయంలో ఉన్నా కూడా తృతీయ రవి వల్ల కాస్త వీళ్ళకి ధనప్రాప్తి, సంతానపరంగా శుభవార్తలు వినడము, అలాగే ప్రయత్నపూర్వకంగా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో జయం పొందడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మొత్తం మీద తులారాశిలో ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి జన్మలో కుజుని యొక్క సంచారం, అలాగే ద్వితీయంలో రవి యొక్క సంచారము, అలాగే వ్యయస్థానంలో శుక్రుడు యొక్క సంచారము, కానీ లాభంలో కేతు యొక్క సంచారము వీళ్ళకి కొంత అనుకూలంగా ఉన్నా అయితే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంటోంది. కాబట్టి ఇక్కడ కేతువు యొక్క సంచారం ఒక్కటి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. శుక్రుడి యొక్క సంచారం వల్ల కాస్త వీళ్ళకి లగ్జరీ పరంగా అంటే అనవసరమైన ఖర్చులు లేదా అనవసరమైన ఎవరికైనా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వాళ్ళకి ఏదైనా ఖర్చులు చేయడము, వీళ్ళకున్న ఆర్థిక స్థితి కన్నా ఎక్కువగా వీళ్ళకి ఖర్చు అవ్వడం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే జన్మలో కుజుని యొక్క సంచారం ఎప్పుడైతే నడుస్తోందో వీళ్ళకి సహజంగా కోపము, క్రోధము ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. బంధు విరోధాలు, అలాగే దుర్మార్గుల వల్ల ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళ వల్ల ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ద్వితీయంలో రవి యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ద్వితీయ రవి కూడా వీళ్ళకి అంత పెద్ద అనుకూలమైన ఫలితాలను ఏమీ ఇవ్వడు. ఎందుకంటే కాస్త మానసిక ఆందోళనలు, మనోవిచారము, శిరోవేదన ఇలాంటివి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉంది. కాబట్టి వీళ్ళు ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు లేదా అమ్మేటప్పుడు తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా వీళ్ళకి అతివేగం అనేది పనికిరాదు. ఇంకా వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి విద్యార్థులకు కాస్త కష్టపడి చదవాలి, లేకపోతే అంత అనుకున్నంత ఉత్తీర్ణత సాధించలేరు. కాబట్టి వీళ్ళు చెడు స్నేహాలకు కానీ లేకపోతే ఏవైనా ఇతర వ్యాపకాలకు కానీ దూరంగా ఉండి వీళ్ళ యొక్క ఏవైతే చదువుకోవాలనుకుంటున్నారో కోర్సుల్లో ముందుకు వెళ్ళడం అనేది మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా సామాన్యంగా కనబడుతోంది. వీళ్ళకి తప్పకుండా దైవబలం అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అవసరం. అందుకనే వీళ్ళకి కుటుంబపరంగా కూడా ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది కనబడుతుంది. అప్పుడు ఈ ఖర్చుల్ని వాటిని తట్టుకోవాలంటే వీళ్ళు నిత్యము కూడా ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే ఎవరికైనా ఎర్రటి పళ్ళను కానీ పూలను కానీ దానం ఇస్తూ ఉండడం. ఇప్పుడు ఇంటికి ఎవరైనా ఒక ముత్తైదు వస్తే కాస్త ఒక మందార పువ్వు, పోనీ ఇదే ప్రత్యేకంగా ఎర్రటి పూలు అంటే ఏమీ లేకపోయినా ఒక మందార పువ్వునో ఏదో ఇచ్చి తలలో పెట్టుకోండి అని ఇవ్వడం, అలాగే మనకి ఈ ఎర్రటి గాజుల్ని ఇవ్వడం, ఇలాంటివి ఇస్తూ ఉండడం ద్వారా కొంత తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు దీంతో పాటు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ధనుసు రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి జన్మలో రవి బుధుల యొక్క సంచారము, అలాగే వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారము, ఈ మూడు కూడా కొంత వ్యతిరేకతనిస్తుంటే కాస్త తృతీయ స్థానంలో ఉన్న శని భగవానుడి యొక్క కాస్త అనుగ్రహము, అలాగే గురువు యొక్క అనుగ్రహం వల్ల కొంతవరకు వీళ్ళకి కాస్త ఇబ్బందులు అనేవి దొరుకుతాయి. అయితే ఇక్కడ కాస్త సమయానికి భోజనం చేయడం, అలాగే ఎవరైనా మీకు తెలియని వాళ్ళు లేదా నూతనంగా ఎవరైనా పరిచయం అవుతున్న వాళ్ళు లేదా సమాజానికి ఏదైనా విద్రోహ చర్యలు చేస్తున్న వాళ్ళ లాంటి సహవాసాలు ఏర్పడుతుంటే మాత్రం వాటిని నిరోధించండి, లేకపోతే మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు కూడా వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నాడో కాస్త దూర ప్రయాణాలు, అలసటలు, అలాగే కాస్త బంధువులు, మిత్రుల వల్ల ఇబ్బందులు, నష్టాలు, శారీరకంగా ఇబ్బందులు ఎక్కువగా పడడం, లేదా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండడం, కుటుంబానికి దూరంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే జన్మ రవి సంచారం ఎప్పుడైతే ఇక్కడ ఈ ధనుసు రాశి వాళ్ళకి జరుగుతోందో సహజంగా జన్మ రవి ఉన్నప్పుడు మనోవిచారం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే బంధువులతోనూ మిత్రులతోనూ కూడా ఎక్కువగా కలహాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఎదురవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. అలాగే ఇక్కడ తృతీయ స్థానంలో శని భగవానుడు, అలాగే పంచమ స్థానంలో రవి యొక్క సంచారం, గురు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కాబట్టి
విద్యార్థులకు కావచ్చు, లేకపోతే మీరు వేసే ఆలోచనలు ప్రణాళికల్లో అవి ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా ఉన్నా మీ మీద కాస్త ఎదుగుతున్నారు అనే ఒక ఈర్ష్యాభావాలు అవి కూడా జనాలలో రావడం, లేదా వాళ్ళు ఏదో సంతోషంగా ఉంటున్నారు అలాగే నరదిష్టి కాస్త ఎక్కువగా తగలడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. అలాగే ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో కానీ చూసుకుంటే చంద్రుడు కూడా వీళ్ళకి ద్వితీయ స్థానం నుండి కాబట్టి కొంచెం ఎక్కువగా అశుభ ఫలితాలు వినడము, లేకపోతే ఏదైనా కొంచెం మనసుని బాధ కలిగించే వార్తలు వినడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటే, అయితే మధ్యలో కాస్త అనుకూలంగా ఉన్న కాస్త ప్రయత్నాల్లో మాత్రం కాస్త పట్టుదలతో చేయడం ద్వారా పనులు పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. లేదా ఏదో నామకి వాస్తికి చేస్తే మాత్రం పనులు సంపూర్ణంగా పూర్తి అవ్వవు. అలాగే ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు అనేవి మాత్రం తప్పకుండా లభిస్తాయి. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. వాళ్ళు ఏవైతే ప్రాజెక్ట్ వర్క్లు అవి చేయాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్న వాళ్ళు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశము, లేదా నూతన ఉద్యోగాల మార్పులు, కొత్త ప్రాజెక్టులు ఇలాంటివి శుభవార్తలు వినే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అయితే దీంతో పాటుగా కాస్త అలసట, మానసిక శ్రమ అనేది మాత్రం శారీరక శ్రమ మాత్రం కాస్త ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము రామరక్షా స్తోత్ర పారాయణ చేసుకోవడం, అలాగే ఎక్కువగా గురువుల్ని ఆరాధన చేయడం, లేదా గురువులకి సేవ చేయడము, లేదా ఏదైనా పసుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వడం, శనగలు నానబెట్టి గోవుకి తినిపించడం, లేదా గోధుమలు నానబెట్టి గోవుకి తినిపించడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు కాస్త మానసిక ప్రశాంతత, అలాగే మానసిక స్థైర్యము రావడం అనేది జరుగుతుంది. మకర రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి లాభస్థానంలో కుజుని యొక్క సంచారము, అలాగే వ్యయస్థానంలో రవి యొక్క సంచారము, జన్మ చంద్రుడి యొక్క సంచారంతో వీళ్ళకి వార ప్రారంభం, అందులో వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావము, ఇవన్నీ కూడా వీళ్ళకి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ చంద్రుడు వీళ్ళకి జన్మరాశిలో ప్రారంభం అవడం వల్ల వార ప్రారంభంలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రయత్న కార్యాలలో విజయం, అలాగే వీళ్ళకి సన్మానాలు, సత్కారాలు, ఏవైతే వీళ్ళకి కాస్త కొంచెం పై అధికారుల వల్ల మన్నలు గత కొంతకాలంగా వీళ్ళకి ఏవైతే వీళ్ళు పై అధికారుల యొక్క మన్నలను పొందలేకపోతున్నామో అని ఏదైతే బాధపడుతున్నారో ఆ మన్నలను పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ రవి వచ్చేటప్పటికి ఏ స్థానంలో చేయడం వల్ల కాస్త తరచూ ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉండడం, వారంలో ఎక్కువగా ఆ ప్రయాణాల్లో కాస్త ధనం వ్యయం ఖర్చు అవ్వడం, అలాగే ఒక్కోసారి మనం మాట్లాడిన మాటల వల్ల కావచ్చు, లేకపోతే కొంత వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, ఒక్కోసారి అవమానాలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలు కాస్త జాగ్రత్త వహించండి. అయితే ఇక్కడ కుజుడు లాభస్థానంలో సంచారం ఎప్పుడైతే చేస్తున్నాడో కాస్త ఇక్కడ అవమానాలు, అగౌరవాలు ఏర్పడినా కూడా మీ ఇంటికి సంబంధించిన నూతన వస్తువులు కొనుక్కోవడం, వస్త్రప్రాప్తి, ఆభరణ ప్రాప్తి, ఆర్థిక పరంగా వృద్ధి, ఇలాంటివి మాత్రం ఇక్కడ కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థులు అనుకూలంగా ఉంది. కాస్త శ్రద్ధ వహిస్తారు, మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే ప్రతి పనిలోనూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కావాల్సిన కోర్సుల్లో వాళ్ళలో జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే మకర రాశిలో ఉన్నారో వాళ్ళ కాస్త ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడం అనేది జరుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు కాస్త కొంచెం వాళ్ళకి వచ్చే ఫలితాలు అంటే నచ్చారా లేదా, లేకపోతే సంబంధాలు ఏమిటి అనే వాటి విషయాల్లో కొద్దిగా ఆలస్యం కనబడుతోంది. అయితే ఆలస్యమైనా కూడా వచ్చేది మంచి సంబంధాలే రావడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా ఎవరైతే ఏవైనా పొందాలని అనుకుంటున్నారో, ఏవైనా వాళ్ళకి సంబంధించినవి అవి కొంచెం పొందడానికి ఆలస్యం అవుతుంది. అలాగే వీళ్ళకి ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త కొంచెం ఊరట లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో అంటే వ్యయ బుధుడు వల్ల కూడా కొంచెం మన్నలను పొందుతున్నా కూడా మీ తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే తెలిసి తెలియనంతరంతో కావచ్చు, కాస్త వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిక్కులు ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్య ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక సాధించాలి అనుకున్నప్పుడు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. లేకపోతే మధ్యలో కాస్త ఆ వివరాలు పూర్తిగా తెలియకపోతే
ఇబ్బందులు పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అయితే వీళ్ళకి ఏలినాటి శని, అలాగే ద్వితీయంలో శని భగవాన్ యొక్క సంచారం అనేది ఉంది కాబట్టి కుటుంబ పరంగా ఖర్చులు అనేవి మాత్రం కాస్త అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి రాహు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మాత్రం కాస్త కొంచెం వీళ్ళకి మధ్యలో ఊరట లభించడం అనేది జరుగుతుంది. వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము కూడా శివ తాండవ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే కాలభైరవుడికి సంబంధించిన స్తోత్రాన్ని, అలాగే ప్రతిరోజు కూడా నల్ల కుక్కకి పెరుగు అన్నం పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి గతంతో పోలిస్తే కాస్త కొంచెం అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే వీళ్ళకి ఏనాటి శని యొక్క ప్రభావము, అలాగే వీళ్ళకి ద్వితీయంలో అంటే కుటుంబ స్థానంలో రాహు యొక్క సంచారము, ఇవన్నీ కూడా కొంతవరకు వీళ్ళకి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నా కూడా వీళ్ళకి ఈ బుధుడు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల వారంలో మనకి ఈ వారం వీళ్ళకి కాస్త ఆర్థికాభివృద్ధి, ఆనందంగా కాలం గడపడం, అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, సమాజపరంగా చూసినప్పుడు గత కొంతకాలంగా మీరు చెడ్డవారుగా కనిపించడం, మీరు చేసే పనుల వల్ల కావచ్చు, మాటల వల్ల కావచ్చు, తీరు వల్ల కావచ్చు అనిపించినా కూడా అందరిలోనూ కాక కొంతమందిలో మీరు పాజిటివ్గా ఉన్నారు అనేది మీరు సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. సమాజపరంగా మీకు కాస్త కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం అనేది ఈ బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతోంది. అలాగే ఇదే సమయంలో లాభస్థానంలో రవి కూడా సంచారం చేస్తున్నాడు. అలాగే లాభస్థానంలో ఎప్పుడైతే రవి కూడా సంచారం చేస్తున్నాడో ఇక్కడ కూడా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. నూతన పదవులు రావడం, అలాగే ఎవరైనా ఇదివరకు పదవీ భంగం అయిన వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి ఆ పదవులను సంపాదించుకోవడం, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, శారీరక సౌఖ్యం అంటే మీన్స్ ఎక్కడైతే లగ్జరీ లైఫ్ అనుభవించాలనుకుంటున్నారో అవంతా కూడా వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక అభివృద్ధి మెరుగుపడడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏలినాటి శని ఉన్నా కూడా ఇక్కడ రవి లాభస్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ కుటుంబంతో ఖర్చులు ఉన్నా కూడా ఇక్కడ లాభం ఎక్కువగా అధికంగా ఉండడం వల్ల ఖర్చులకి ఆదాయానికి సమానంగా ఉండడం వల్ల అప్పులకి వాటికి తావు ఉండదు. నూతన పదవులు లభించడం, ఉద్యోగాలు లేదా ట్రాన్స్ఫర్లు, వాటి వల్ల లాభాలు, ఇవన్నీ కూడా ఈ రవి లాభస్థానంలో సంచారం చేయడం వల్ల జరుగుతుంది. అలాగే ఇక్కడ శుక్రుడికి వచ్చేటప్పటికి వీళ్ళకి ఈ శుక్రుడు ఎప్పుడైతే నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడో వీళ్ళకి ఈ కాస్త ఏదైతే వాళ్ళ స్వధర్మం ఉందో ఆ ధర్మాన్ని పాలించడం, అలాగే ఈ గురువుల్ని ఆశ్రయించడం, అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకు కూడా మంచి ఆరోగ్యం, గతంతో పోలిస్తే మానసిక చింతన తగ్గుతుంది. గత కొంతకాలంగా ఏమైనా కోర్టు వ్యవహారాల్లో కావచ్చు, మానసిక అశాంతి వల్ల కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వేరే రకంగా కావచ్చు, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నా కూడా అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం, విద్యార్థులకు అనుకూలంగా ఉండడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండడానికి ధనవృద్ధి, మానసిక ఉల్లాసంతో ముందుకు వెళ్ళడము, అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు, సదావకాశాలు లభించడము, వాళ్ళకు కూడా వాళ్ళ గుర్తింపు లభించడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అనుకూలమైన వాతావరణంగా చెప్పవచ్చు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే ఈ యొక్క నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు, ఉద్యోగాలు వాళ్ళ యొక్క పరిధిలో రావడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము కూడా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళకి ముఖ్యంగా ప్రతి రోజు కూడా వీళ్ళు మనకి విప్ప నూనెతో దీపాన్ని, రావి చెట్టు దగ్గర దీపాన్ని పెట్టడం, ఇవి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతాయి. అలాగే వీళ్ళు శనివారాలు కాస్త నియమాలు పాటించడం అనేది ఉత్తమం. మీనరాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి జన్మలో రాహు, అలాగే కేతువు యొక్క సప్తమంలో కేతు యొక్క సంచారము, ఇవి కొంచెం వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. అలాగే వ్యయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం, ఏనాడు శని యొక్క ప్రభావము, ఎప్పుడైతే ఏనాడు శని యొక్క ప్రభావం అనేది వీళ్ళకి నడుస్తోందో కాస్త అనారోగ్య సమస్యలు లేదా కాస్త వాళ్ళు ఎవరైతే మానసిక అశాంతి ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి, ఇది సహజం. అయితే వీళ్ళకి ద్వితీయంలో గురువు యొక్క సంచారం వల్ల మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది.
విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వాళ్ళు ఏదైతే కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్ వర్కులు చేయాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు, ఇవన్నీ కూడా లభించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా వీళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది కాస్త అలసటిని, మధ్యలో కాస్త మానసిక క్షోభని, చింతనని ఇస్తున్నా కూడా దానితో పాటుగా శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే ఈ యొక్క రాశి వాళ్ళకి దశమ స్థానంలో రవి యొక్క సంచారం ఎప్పుడైతే ఈ వారం వీళ్ళకి మొదలవుతోందో కాస్త కొంచెం అనుకూలమైన ఫలితాలు, అంటే వీరితో పాటు గురువు యొక్క ద్వితీయంలో ఉండడం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలతో పాటు ఈ రవి యొక్క దశమ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా మంచి ఫలితాలు, వ్యవహారాల్లో జయము, వాళ్ళు అనుకున్న పదవులు లభించడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు. బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. అలాగే ఎవరైతే ప్రభుత్వ రంగపరంగా ఎవరైతే అఫీషియల్గా ఉన్నారో, లేదా ఎవరైతే ప్రభుత్వ రంగానికి సంబంధించిన ప్రముఖ నాయకులు ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, అంటే సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, పనిచేస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు లభించడము, లేదా వాళ్ళు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడము, పై అధికారులకు ఒత్తిడి తగ్గడము, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగాలు లభిస్తాయి నిరుద్యోగులకి. అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి సదావకాశాలు, వీళ్ళ మంచి గుర్తింపు, రాణింపు రావడం అనేది కూడా ఈ వారం వాటికి సంబంధించిన వ్యవహారాలు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మానసిక ప్రశాంతత అనేది కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఏర్పడడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు అనేవి తప్పకుండా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా మనకి ఈ యొక్క గురు చరిత్ర పారాయణ చేసుకోవడం, అలాగే ముఖ్యంగా ఏనాటి శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు శనివారాల నియమాలు పాటించడం, ప్రతి శనివారము కూడా శని భగవాను దగ్గర నల్ల నువ్వులతోనూ అర్చన చేయడము, అలాగే 11 ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా శివాలయంలో పొద్దున్న లేదా సాయంకాలం ఎప్పుడు కుదిరితే అప్పుడు సంధ్యా సమయంలో చేస్తే ఇంకా మంచిది. ప్రతిరోజు మాత్రం 11 ప్రదక్షిణాలు చేయడం, అలాగే శనికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనకి గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలని మనం ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే మనకి ఈ గోచార ఫలితాల్లో ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా, లేకపోతే మనకి ఫలితాలు సరిగ్గా రాకపోయినా కూడా మనకి జన్మజాతక ఫలితాల్లో గ్రహాలు బలంగా ఉండి, లేదా జరుగుతున్న మహర్దశలు బలంగా ఉండి, మనకి జరుగుతున్న అంతర్దశలు బలంగా ఉండి, ఇవన్నీ లేదా గ్రహాల యొక్క వీక్షణ ఏమైనా ఉన్నా, లేదా ఆ సమయంలో మనకి ఏమైనా జాతకంలో ఏమైనా యోగకారకమైన దశలు జరుగుతున్నా, లేకపోతే మనకేమైనా ఒక యోగం ఏదైనా జరుగుతున్నా, అంటే ఇప్పుడు మనం గజకేసరి యోగాలని ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి యోగాలు ఏమైనా జరుగుతూ ఉన్నా, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏవైనా గోచారంలో వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా అవి పెద్దగా జాతకస్తుడిని ఇబ్బంది పెట్టవు. అలాగే ఒకవేళ జన్మజాతక రీత్యా ఏమైనా కాస్త ఇబ్బందులు ఉండి గోచార ఫలితాలు బాగున్నా కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతకం కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకుంటూ ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.